గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్. నా పేరు రాజ్ రెడ్డి. వార్తా విశ్లేషణకు స్వాగతం. ముందుగా వివిధ వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను పరిశీలిద్దాం. ముందుగా ఈనాడులో వచ్చేసైతే నియోజకవర్గానికి 2 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, అదేవిధంగా ఇంటర్ వరకు డ్రాప్అవుట్లు లేకుండా చూసుకోవాలి, 9-12 తరగతుల విధానంపై అధ్యయనం చేయండి, ఇంటర్పై అసెంబ్లీలో కూడా చర్చిద్దాం, విద్యాశాఖ సమీక్షలో రేవంత్ రెడ్డి చెప్పిన అంశాలను ప్రధానంగా హైలైట్ చేశారు. కృష్ణమ్మ గలగల, గోదావరి వెలవెల, ఆల్మట్టి నుంచి సాగర్ వరకు జలాశయాలలోకి కొనసాగుతున్న వరద, గోదావరి బేసిన్లో అంతంత మాత్రమే అంటూ కూడా ఇంకో ఐటమ్ కవర్ చేశారు. అదేవిధంగా అరవింద్ కుమార్కు అనీషా పిలుపు, అవినీతి నిరోధక శాఖ పిలుపు అని ఒకటి హైలైట్ చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు విచారణ. అదేవిధంగా పోలీసులకు సంబంధించిన ఒక ఐటమ్ను కూడా ప్రధానంగా వీళ్ళు తీసుకున్నారు. దండోపాయం, బెదిరింపులు, సివిల్ వివాదాల్లో జోక్యంతో దండుకుంటున్న కొందరు పోలీసులు, బాధితుల ఫిర్యాదు చేస్తేనే వెలుగులోకి, న్యాయస్థానాలు ఉన్నతాధికారులు కొరడ జులిపిస్తున్న అదే దుస్థితి అంటూ ప్రధానంగా ఈ ఐటమ్ను ఫైల్ చేసినట్టు చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రజ్యోతిని చూసుకున్నట్టయితే మళ్ళీ ఇదే విద్యా వ్యవస్థపైనే, పాఠశాల విద్య ఇకపై 12వ తరగతి దాకా అంటూ ప్రధానంగా హైలైట్ చేశారు. హై స్కూల్ స్థాయి నుంచి పెంచే యోచన, విద్యార్థుల డ్రాప్అవుట్లో నివారించేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా 10వ తరగతిలో ఉత్తీర్ణమైన ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసేలా చూడాలి. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మాణం ప్రగతిపై నివేదిక సమర్పించాలి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రతి సంవత్సరం 4 రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయండి, ప్రజలకు వైద్య సేవల్లో మద్దతు ఇవ్వండి, ప్రైవేట్ వైద్యులకు రేవంత్ రెడ్డి సూచన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా విద్యార్థి హెల్త్ కేర్ వీసాలకు బ్రేక్ అంటూ కూడా ఒక ఐటమ్ని ఫైల్ చేసింది ఆంధ్రజ్యోతి. రద్దీ వేళల్లో 2 ఛార్జ్, ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి, సరైన కారణం చెప్పకుండానే రైడ్ రద్దు చేస్తే ఛార్జీ మొత్తంలో 10% జరిమానా అంటూ కూడా ప్రధానంగా ఈ ఐటమ్ను ఆంధ్రజ్యోతి కవర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక చూసుకున్నట్టయితే సాక్షిలో కూడా ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలో 1 నెల పనిచేయండి అని వైద్యులకు సూచించిన అంశాన్ని హైలైట్ చేశారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు అంటూ కూడా ఇంకో ఐటమ్ను కూడా ఫైల్ చేశారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే సాక్షిలో దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, బనకచర్లతో పాటు నదీ జలాలపై చర్చిద్దాం, మైక్ కట్ చేయవద్దు, వాయిదా వేయవద్దు, పారిపోవద్దు, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్, చంద్రబాబుతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఫైర్. ఈ అంశాన్ని ప్రధానంగా సాక్షి హైలైట్ చేసింది. కురుస్తున్న వర్షం రైతన్న హర్షం అంటూ కూడా రైతులకు సంబంధించిన ఒక వార్తను ప్రచురితం చేశారు. అదేవిధంగా సాక్షిలో ప్రధానంగా ఇంకో ఐటమ్ 14వ తేదీ నుంచి రేషన్ కార్డుల పంపిణీ అంటూ కూడా ఒకటి హైలైట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి అంటూ ఈ ప్రధానంగా ఈ యొక్క సాక్షిలో కూడా ఈ యొక్క ఐటమ్స్ ను హైలైట్ చేశారు. అదేవిధంగా వెలుగు చూసుకున్నట్టయితే ముసిరేసింది అంటూ కూడా ఒక ఐటమ్ను ఫైల్ చేశారు. ఇంకోటి సర్కార్ దవాఖానలో పనిచేయండి, ఏడాదిలో 4 రోజులు కేటాయించండి, కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అంటూ కూడా వెలుగులో ప్రచురితమైంది. అదేవిధంగా నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే మరణ శాసనం రాసింది కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇవి ప్రధానంగా వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు.